హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ 49 రూపీస్కి అందిస్తున్నాం. తెలంగాణ చరిత్ర కూడా 49 రూపీస్కే ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర కనుక చూసినట్లయితే 69 రూపీస్కు 2 months వ్యాలిడిటీతో అందించడం జరుగుతుంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించి 49 రూపీస్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి February 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్, తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా DSC ప్రకటన. అంటే ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మనకు జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్లకు సంబంధించిన డేట్లతో సహా వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ₹1000 కోట్లతో గ్రామీణ యువత ఆర్థిక సంస్థ, భూకమతాల సర్వే, యజమానులకు భూదార్ కార్డులు, రైతులకు 2 లక్షల పంట రుణం మాఫీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, 5 ఏళ్లలో ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇంటి నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ, 414 హామీలతో అభయహస్తం పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా DSC ప్రకటించి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ 6 నెలల్లో భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో అభయహస్తం పేరిట ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే శుక్రవారం గాంధీ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో విడుదల చేశారు. సో మేనిఫెస్టోలో మొత్తం 42 పేజీల్లో 37 రంగాలకు సంబంధించినటువంటి 414 హామీలు పొందుపరిచారు. సో 10 హామీలను సుపరిపాలన ఎలా తెస్తారనేటువంటిది తొలి పేజీలో వివరించారు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేటువంటి వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లను వాటి యొక్క విడుదల తేదీలను 42వ పేజీలో వెల్లడించినట్లయితే మనం చూడవచ్చు. సో ఇప్పటివరకు మనకి ఏ రాజకీయ పార్టీ కూడా సో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అంశాలను అయితే వాళ్ళ యొక్క మేనిఫెస్టో అయితే చేర్చలేదు. సో ఫస్ట్ టైం మనకి కాంగ్రెస్ అయితే సో ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు జాబ్ క్యాలెండర్, వాటి యొక్క డేట్స్ను కూడా మనకు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఏ విధంగా భర్తీ చేస్తామనేటువంటి డీటెయిల్డ్ వివరాలతోటి మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే సో తొలి ఏడాదిలోనే 2 లక్షల జాబులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ క్యాబినెట్ భేటీలోనే మెగా DSC ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్. సో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలు. సో ఇప్పటికే 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్ల ప్రకటన, కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తొలి కేబినెట్ మీటింగ్లోనే మెగా DSC ప్రకటించి 6 నెలల్లోనే టీచర్ పోస్టులు నింపుతామని కాంగ్రెస్ ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో వచ్చే ఏడాదికి సంబంధించిన డేట్లతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. సో దానికి సంబంధించి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా, సో వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పేసి కూడా దానిలో అయితే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ చూసినట్లయితే సో ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేశాను. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనకు డేట్లతో పాటు విడుదల చేసినటువంటి కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఏటా ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ, పరీక్షకు నో ఫీజు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫేజ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, గ్రూప్ 2కి సంబంధించి 2 ఫేజుల్లో భర్తీ చేయబోయేటువంటి ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్లకు సంబంధించిన డేట్స్ ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 3 కావచ్చు,
గ్రూప్ 4కు సంబంధించి సో ఏ విధంగా భర్తీ చేయబోతున్నటువంటి డీటెయిల్గా వివరాలతో మనకైతే కాంగ్రెస్ అయితే మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. సో దీనిపైన మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వీటిని కంప్లీట్గా పూర్తి చేస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కింద వీడియోని లైక్ చేసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక రకంగా ఇది నిరుద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో అయితే చేర్చలేదు. సో కాంగ్రెస్ అయితే చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏడాదిలోనే 2 లక్షల జాబ్స్ అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఉద్యోగ క్యాలెండర్పై కాంగ్రెస్ క్లారిటీ. సో 13 నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు భర్తీ, దరఖాస్తులకు నో ఫీజు. సో కాంగ్రెస్ మేనిఫెస్టో నిరుద్యోగుల్లో చిగురించినటువంటి ఆశలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా స్పెషల్ డిపార్ట్మెంట్ల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. సో ఏడాదిలో 13 నోటిఫికేషన్ల ద్వారా దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని పార్టీ హామీ ఇచ్చింది. సో గ్రూప్ 1 నుంచి స్టార్ట్ చేస్తే గ్రూప్ 4 వరకు ఫేజ్ల వారీగా నియామకాలు చేపట్టనున్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను కూడా నింపనున్నారు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో కాళ్లతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలను పూర్తి చేయనున్నట్లు పార్టీ వెల్లడించింది. సో ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ చేయనున్నారు. సో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఏర్పాటు చేసి 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పనున్నారు. సో ప్రభుత్వ రాయితీలు పొందినటువంటి ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 70% రిజర్వేషన్ల కల్పన, విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రూపాయలు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కల్పనకు కృషి చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్లను నియంత్రించి గల్ఫ్ దేశాల్లో మెరుగైనటువంటి ఉపాధి కల్పనతో పాటు వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకున్నట్లు సో దీనిలో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి చేయడం జరిగింది. అదేవిధంగా 6 నెలల్లోనే మెగా డిఎస్సీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, విచారణ 28 వాయిదా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ ఇదే న్యూస్ మనం నిన్నటి దాంట్లో కూడా చూసాం. ఈరోజు ఆంధ్రప్రభలో కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ సంబంధించి చూసినట్లయితే దీనిలో ఈ వీక్లో వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా మనకు నిన్న ఎస్బీఐ నుంచి క్లర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం ఇక్కడ 8,773 పోస్టులతోటి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డిగ్రీ అర్హతతోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అండ్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ వాటికి సంబంధించిన టెక్నిక్స్ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటుగా మనకు ఐటీబీపీలో కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా అవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా దీనిలో ఉన్నాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అని కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 70% కోటా రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ప్రైవేట్లో స్థానికులకు రిజర్వేషన్లపై పంజాబ్, హర్యానా హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో హర్యానా చట్టం కొట్టివేత. సో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 70% కోటా అంశంలో హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సో దీనిపై రాష్ట్ర సర్కార్ 2020లో తెచ్చినటువంటి చట్టాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసినట్టుగా చూడవచ్చు. సో ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ జిఎస్ సందావాలియా అదేవిధంగా జస్టిస్ హర్ప్రీత్ కౌర్ జీవన్ ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇది వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. అంటే ప్రైవేట్ ఉద్యోగాలలో 70% కోటా అనేది స్థానికులకే ఇవ్వాలంటూ 2020లో మనకు ఈ హర్యానా ప్రభుత్వం ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం. సో దాన్ని ఇప్పుడు అది చెల్లదని చెప్పేసి రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పంజాబ్, హర్యానా హైకోర్టు అయితే తీర్పు జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వివాదం అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవి మనం వార్తలు ఎక్కువ చూస్తున్నాం. ప్రతి ప్రభుత్వం కూడా ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్ జరుగుతున్నాయి. సో ఈ సమయంలో కూడా మనం వాళ్ళ మేనిఫెస్టోలో చూస్తున్నాం. సో ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఇది ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకు మేము ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. సో నెక్స్ట్ విషయం సో ఎండమూరికి లోక్ నాయక్ ఫౌండేషన్ ఉత్తమ సాహితీవేత్త అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో సాహిత్య రంగంలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులకు లోక్ నాయక్ ఫౌండేషన్ అందిస్తున్నటువంటి ఉత్తమ
సాహితీవేత్త అవార్డును ఏడాది ప్రముఖ రచయిత అయినటువంటి ఎండమూరి రవీంద్రనాథ్కు అందించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సో ఆచార్య ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, ఏ సంస్థ ఇస్తుంది, ఈ అవార్డు ఎవరికి వచ్చింది. సో ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ 2 నేమ్స్ని ఇక్కడ మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో గల్ఫ్ భారతీయుల కార్మికుల్లో అగ్రస్థానం యూపీదే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 3వ స్థానానికి పడిపోయినటువంటి కేరళ. సో గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళేటువంటి భారతీయ కార్మికుల్లో అగ్రస్థానంలో ఉండేటువంటి కేరళ ఇప్పుడు వెనుకబడిపోయింది. ఆ స్థానాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఆక్రమించుకున్నాయంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు యూఏఈకి చెందినటువంటి కార్మికుల ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ హంటర్ నివేదిక వెల్లడించింది. యూపీ, బీహార్, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు గల్ఫ్ దేశాల కార్మికులకు పంపేటువంటి టాప్ 5 రాష్ట్రాలుగా ఉన్నట్లుగా పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ నివేదిక ఇచ్చేసి డైరెక్ట్గా ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, లేకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తుంది, ఏ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆ నేమ్ గుర్తుంచుకొని ఫస్ట్ 5 రాష్ట్రాలను కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవే కాకుండా మనకి ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కూడా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనిలో ఉన్నటువంటి చాలా కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేసాం. ఒకసారి దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ చూసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆదివాసీలకు కొత్త పథకాలు అంటూ చూడవచ్చు. మనం ఆల్రెడీ రీసెంట్గా మోడీ గారు జార్ఖండ్ పర్యటనలో భాగంగా కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 24,000 కోట్లతో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసీ బృందాలకు సో ఇక్కడ పీవీటీజీ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో దీన్ని గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చూసాం. ఇంకా అదేవిధంగా వీరేంద్ర సెహ్వాగ్ కావచ్చు, అదేవిధంగా మనకు డయానా ఎడుల్జీకి వాళ్ళిద్దరికి హాల్ ఆఫ్ ఫేమ్లో ఏదైతే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో వాళ్ళిద్దరికి చోటు దక్కడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ అరవింద్ డిసిల్వా, శ్రీలంక ఆటగాడు అరవింద్ డిసిల్వా కూడా ఈ గౌరవం దక్కడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శీతల్ ఎవరెస్ట్ జంప్ అని చూడవచ్చు. దీన్ని కూడా మనం చూసాం. సో 41 ఏళ్ల శీతల్ సో మనకేది మహజన్ ఎవరెస్ట్ చెంత సముద్రం మట్టానికి దాదాపు 21,500 కిలోమీటర్ల అడుగుల ఎత్తు నుంచి అక్కడ నుంచి హెలికాప్టర్ నుంచి జంప్ చేసినటువంటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించడం జరిగింది. దీన్ని కూడా చూసాం. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు అంటూ చూడవచ్చు. సో టోటల్గా మొత్తం మనకు కంప్లీట్గా రీసెంట్గా కూడా మనకు ఒక 2 వ్యక్తుల నియామకంతో సో మనకి ఎట్లా ఉండాలి, 1+33 ఉండాలి. సో అది ఇప్పుడు మనకు కంప్లీట్గా కావడం జరిగింది అనమాట. సో ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు యొక్క జడ్జిల సంఖ్యను 1+33గా చేంజ్ చేయడం జరిగిందనేది కింద కామెంట్ చేయండి. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను తగ్గించవచ్చు, పెంచవచ్చు అనమాట. సో అది ఈ 1+33 అనేది ఏ సంవత్సరంలో అయిందని చెప్పేసి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో టెస్ట్ సిరీస్ పైన మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.